ప్రభు స్తోత్రాలు. ఫిబ్రవరి 19th మండే, వాగ్దానం జోయల్ 2nd chapter 21, యోవేలు 2వ అధ్యాయము 21వ వచనం. భయపడక సంతోషించి గంతులు వేయుమో. Fear not, O land, be glad and rejoice. तू मत डर, तू मगन हो और ఆనంద్ కర్. అవును, మానవ జీవితాల్లో భయాందోళన ఎక్కువ. భయం ఎక్కడొచ్చింది? మొదటి మానవుడు దేవుని మాట మీరిన తర్వాత భయం వచ్చింది. భయపడి దాక్కున్నారు. పరిశుద్ధ గ్రంథములో 365 పర్యాయములు భయపడద్దు అంటున్నాడు. అది కానీ మనం భయపడుతూనే ఉన్నాం. అయితే అభయాన్ని ఇస్తున్నాడు. భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నాడు. గంతులు ఎప్పుడేస్తాం? ఆనందం ఉన్నప్పుడే. అందుచేతనే కీర్తనకాడు 31వ కీర్తన 17వ వచనంలో, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించున్నాను. అవును, కృప చాలా ప్రాముఖ్యమైనది. కృప ద్వారానే రక్షణ. ధర్మశాస్త్రం ద్వారా మానవునికి రక్షణ జరగలే. అయితే కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషిస్తున్నాం. ఆనంద నింపబడి సంతోషించే. లోకములో రకరకాల సంతోషాలు ఉన్నాయి. ప్రభువులో ఆనందించి సంతోషించేది చాలా ప్రాముఖ్యమైనది. 3వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంది, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఆరాధన ఎట్లుండాలంటే సంతోషముతో ఆరాధించాలి. అది చాలా అవసరమైంది. ఆరాధనకు పాత్రుడు యేసు ఒక్కడే. లోకములు ఎవ్వరు కూడా ఆరాధనకు పాత్రులు కాదు. 106వ కీర్తనలో Psalm 106:4, నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషిస్తున్నాను. అవును, దేవుని యందు సంతోషించుట చాలా అవసరమైంది. చాలా మంది సంతోషించకుండా దిగులు పడుతూ విచారిస్తూ కృంగిపోతుంటున్నారు. అయితే ఎందుకు కృంగేది? సంతోషించండి. అపొస్తలుల కార్య గ్రంథములో 14వ అధ్యాయం Acts 14:17, ఉల్లాసముతో నీ హృదయములను నింపును. ఎక్కడ సంతోషం రాలా? హృదయాల్లో రాలా. హృదయంలో ఏముందో అది నోరు మాట్లాడుతుంది. హృదయం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చాలా మంది జీవితాల్లో హృదయానందము అన్నిటికంటే ఆనందకరమైంది. శరీర ఆనందము కొద్దిసేపే, హృదయానందము చాలా ప్రాముఖ్యమైనది. అయితే యేసయ్య మన హృదయములో ఉండి ఆనందింపజేయుట చాలా అవసరం. చాలా మంది శ్రోతలు ఆయా ప్రాంతాల నుండి ఈ యూట్యూబ్ ద్వారా విని అయితే ఆశీర్వదించబడినట్లుగా కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మీ కొరకు ప్రార్థిస్తాను. అయితే దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించినట్లు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.